హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీని. మనతో ఉన్నారు ప్రముఖ శ్రీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మొన్న నల్లజర్లలో ఏదైతే గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం చోడవరం అనే గ్రామంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మేకపోతుని బలి ఇచ్చి తెలుగుదేశం కార్యకర్తలు తలకాయలు కూడా ఈ విధంగా నలుగుతామని చెప్పి ఏ విధంగా అయితే బెదిరించారో ఆ కార్యకర్తను అరెస్ట్ చేసి వాళ్ళని రోడ్డు మీద నడిపించిన సన్నివేశం మనం చూసాం. అయితే ఆ కార్యకర్తలు నిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అప్పటి మాజీ హోంమంత్రి తానేటి వంత ఇప్పుడు గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన వంతగా తీసుకెళ్లారు. అయితే ఆ సందర్భంలో మేము మీకు అన్ని విధాలా సహకరిస్తాము, లీగల్గా మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే జనాల్ని భయభ్రాంతులకు గురి చేసే ఇటువంటి వ్యక్తులకు కూడా పార్టీ కాపాడుతుందా? అదే తెలుగుదేశం అయితే ఏం చేస్తుంది? ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కట్టుబాట్లు ఏంటి, క్రమశిక్షణ ఏంటి, ఆ పార్టీలో ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే వాళ్ళు ఎలా పనిష్మెంట్ తీసుకున్నారో కూడా మనం చాలా సందర్భాల్లో కళ్ళారా చూసాము, విన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారి గురించి ఒక వర్డ్ మిస్టేక్ అందరం కూడా దాన్ని ఆ రోజున ఖండించాము, మాట్లాడటం తప్పేనని చెప్పాము. అవును. మరి పైన నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? అవును. 24 hours అరెస్ట్ చేయటం, అతను రిమాండ్ చేయటం, పార్టీ నుంచి సస్పెండ్ చేయటం జరిగింది. మరి ఈ రోజున ఆ ఏదైతే పార్టీ యొక్క కట్టుబాట్లు, ఆ పార్టీ జెండా బట్టే కార్యకర్తలు కూడా వాళ్ళ క్రమశిక్షణ వైఖరి వాళ్ళు కూడా అలానే ఉన్నారు. అవును. మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే మనం చెప్పుకుంటున్నా గోపాలపురం నియోజకవర్గంలో ఈ జరిగిన జగన్మోహన్ రెడ్డి ఏదైతే బర్త్డే పార్టీకి జరిగిన ఈ ఒక భయంకరమైన రక్తాభిషేకాలు చేశారు ఆయన ఫ్లెక్సీలకి, దాన్ని వాళ్ళని ఈయన పరామర్శించటం అంటే పరామర్శించకపోతే మనం అనుకోవాలి కానీ పరామర్శిస్తే అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ప్రోత్సహిస్తారు, గంజాయి బ్యాచ్ల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని, ఇట్లా రక్తాభిషేకాలు చేసే వాళ్ళని రప్పరప్ప నరికేస్తామని ప్లకార్డ్స్ పట్టుకుంటే తప్పేంటి అని అడిగాడు. ఈ రోజు నరికితే తప్పేంటి అంటున్నాడు, మీకు అండగా నిలబడతానంటున్నాడు. పోలీసులనేమో బట్టలోడు తీస్తానంటున్నాడు. ఇది ఆయన వైఖరి. బాబాయ్ నరికేసినప్పుడు ఏం జరిగిందో చూసాం, తల్లి చెల్లిని బయటకు నెట్టేస్తే ఏం జరిగిందో చూసాం, బాబాయ్ కూతురు ఈ రోజున ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని ఊర్లోకి వచ్చే పరిస్థితి పులివెందుల్లోకి చూసాం. జెడ్పీటీసీల డిపాజిట్లు కూడా కోల్పోయి 11కు పరిమితం అయి ప్రతిపక్ష హోదా లేకుండా ఈ రోజున రేపో మాపో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అనర్హత వేటుకి గురయ్యే పరిస్థితి. ఇన్ని రకాలుగా ఉండి ఇంకా ఆయన సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాడు అంటే, ఇదిగో మేము ఇంతే, మా పార్టీ ఇంతే, మేము ఇలానే ఉంటాము, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తాము, వాళ్ళకి నేను వెనకాలండి నడిపిస్తాను అనేది క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్గా సినిమా చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి. మరి వాళ్ళ జీవితాల తర్వాత ఎలా ఉంటాయి? వాళ్ళు ఇంకా ఏ సినిమా చూడలేరు ఫ్యూచర్ లో. మనకి ఫ్యామిలీ ముఖ్యం, మన పిల్లలు ముఖ్యం, మన తల్లిదండ్రులు ముఖ్యం. మనం చేసే పనుల వల్ల మన జీవితం ఎలా స్పాయిల్ అవుతుంది, మనం ఇలాంటి రాంగ్ స్టెప్ వేయొచ్చా వేయకూడదా అనేది ఆలోచన లేకుండా మరి వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళు చేస్తున్న పనులు కానివ్వండి, ఈ రోజున వాళ్ళకు అండగా నిలబడతానంటున్న జగన్మోహన్ రెడ్డి. తానేటి వనిత గారు మరి ఏంటి 1-2 రేపులకేనని మాట్లాడిన ఆవిడ, గతంలో ఎక్కడా కూడా మహిళలకు రక్షణ లేకపోతే కూడా పట్టించుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళు, రాష్ట్రాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా చేసి ఈ రోజున ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని కలిసి ఎంత ధైర్యం చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆలోచించాలి అనంటే మరి ఇంకా అసలు ఆయన అది ఆలోచన విధానం, ఆయన నడవడిక, ఆయన ఎప్పుడు కూడా అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే నేను పుట్టి పెరిగింది అదే గోపాలపురం నియోజకవర్గం. ఇప్పుడు రైతులతో సస్యశ్యామలంగా ఏ విద్వేషాలు లేకుండా ఉండే నియోజకవర్గంలో లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకాలు అన్ని కాదు. మీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి గుడి కూడా కట్టించినట్లున్నారు, విన్నాను నేను. దానికోసం నాకు తెలిసిన ఒకరు పోస్ట్ పెట్టారనమాట సోషల్ మీడియాలో, గుడి కట్టించారు బాగుంది, గేటుకి 7 ఊచలు ఉండేటట్లు చూడండి అని. వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది వారికి. అట్లాంటి కార్యక్రమాలు వాళ్ళల్లో వాళ్ళే గొడవలు పడి నరుక్కున్న సందర్భాలు కూడా మనం చూసాం లాస్ట్ 5 సంవత్సరాలు. తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా ప్రశ్నిస్తే
వాళ్ళని బెదిరించి పోలీస్ స్టేషన్ పిలిపించి అరెస్ట్ చేసిన సన్నివేశాలు కూడా చాలా చూసాము. అవును. అంటే గోపాలపురం నియోజకవర్గంలో కాదు, రాష్ట్రం చేశారనుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా మీకు క్వశ్చన్ చేస్తే అరెస్ట్ చేయటం కాదండి, 3rd డిగ్రీ ఇచ్చారు, తలుపులు పగలగొట్టారు, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అందుకు చూసాం మన పట్టాభి గారి విషయం, ఏ సంబంధం లేకుండా మరి రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏంటి, TV5 మూర్తి గారి పరిస్థితి ఏంటి, వీళ్ళందరి మీద కేసులు నమోదు చేశారు కదా. ఇదే లోకేష్ గారి పాదయాత్రలో ఒక రోజు ముందో 2 రోజుల ముందో అనుకుంటా అండి, నాకు తెలిసి ఈ బ్యాచ్ లో ఉన్న వ్యక్తే తెలుగుదేశం కార్యకర్తల మీదకి వెళ్ళి రెచ్చగొట్టి జెండాని ఎవరో లాగారని చెప్పి విద్వేషం రేపి అమ్మనా బూతులు తిట్టిన సన్నివేశం కూడా ఒకటి ఉంది. అంటే వీడియో నా దగ్గర ఉంది, ప్లే చేయొచ్చు, కానీ ఆ భాషని మనం ఆమోదించదగ్గ భాష కాదని అనుకుంటాం. అధికారం పోయిన తర్వాత కూడా రీసెంట్ గా మొన్న ఫ్లెక్సీ వివాదం అండి, రప్ప నరికేస్తామని ఫ్లెక్సీలు పెడితే వాళ్ళని అరెస్ట్ చేయించిన సన్నివేశాలు, పోలీసులు కేసు పెట్టి వాళ్ళు లీగల్ యాక్షన్స్ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసిన సన్నివేశాలు కూడా నేను చూశాను. ఇప్పుడు ఈ వివాదం అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలో ఇటువంటి సంస్కృతి తీసుకొచ్చింది వీళ్ళు అని చెప్పి నేను అంటాను. అలా కాదండి, బోసుడికే అంటేనే అంత రాద్ధాంతం చేసిన జగన్మోహన్ రెడ్డి, అరెస్టులు చేయించిన జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేసిన 3rd డిగ్రీ ఇప్పించిన జగన్మోహన్ రెడ్డి, మరి ఈ రోజున ఇన్ని బూతులు తిడుతూ ఇంత నీచంగా మాట్లాడుతూ భార్యల్ని, బిడ్డల్ని, అమ్మల్ని అందరినీ తీసుకొచ్చాడు అక్కడ. అన్ని మాటలు మాట్లాడుతున్న వ్యక్తుల్ని మరి ఏమనాలి? బోసుడికి అన్నదానికి అర్థమే లేదు, జనాలు ఏదో వర్డ్, ఒక కామెడీ వర్డ్ అది, దానికే అంత చేసిన వ్యక్తి మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ ఇంత చేస్తున్న ఈ వ్యక్తిని ఏ విధంగా మరి ప్రజలు ఆదరిస్తాడు అనుకుంటున్నాడు? మళ్ళీ మేము వస్తామని ఎలా చెప్తాడు? మళ్ళీ వస్తే నరికేస్తామంటున్నారు రపరప, జగన్ 2.0 లోడింగ్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పేసి ఇంత అరాచకం వీళ్ళది. కాబట్టి నిజంగా ఈ రోజున వాళ్ళకి కలవటం అనేది అంతకంటే ఘోరం, వాళ్ళకి అండగా నిలబడటం అనేది ఇంకా భయంకరం. అట్లాంటి వ్యక్తులు మరి ప్రజలు ఈ రోజున భయభ్రాంతులు గురి చేసే విధంగా కార్యక్రమాలు చేయటం, గర్భిణిని పొట్ట మీద తంతే మరి వాళ్ళని కూడా మరి జగన్మోహన్ రెడ్డి శాలువా కప్పి సన్మానిస్తాడేమో. చెప్తాడు కదా, నాకు శాలువాలు కప్పాల్సింది పోయి సన్మానాలు చేయాల్సింది పోయి ఏంటిదని. మరి ఈ రోజున వీళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి అలా సన్మానిస్తాడు. గతంలో కూడా మనం చూసాం, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక సందర్భంలో వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తిని అదే పోలీస్ ఆఫీసర్ చేత నేను అధికారంలోకి వచ్చాక నీకు సారీ చెప్పిస్తానని చెప్పాడు మీడియా ముందు. మరి ఏం చేయాలి? ఇట్లాంటి కార్యక్రమాలు ఈ రోజున పోలీసు వ్యవస్థ కళ్ళు తెరవాలి. ఇదే మాజీ హోంమంత్రి అంతి గారు ఎలక్షన్ ప్రచారం ఉన్నప్పుడు అండి, కరెక్ట్ గా 2020 ఎలక్షన్ ముందు ప్రచారం ఉన్నప్పుడు అప్పటి మాజీ జడ్పీ చైర్మన్ ముల్లపూడి బాబురాజు గారు ఎవరైతే నగర సంబంధించిన వ్యక్తి ఉన్నారో ఆయనని రెచ్చగొట్టి కవ్వించి ఎదురు దాడి చేసి వాళ్ళని రక్షించుకోవటానికి ఎప్పుడైతే వీళ్ళు తిరగబడ్డారో ఆ సన్నివేశంలో కూడా రివర్స్ లో ఇప్పుడు ఇన్ఛార్జ్ అయిన వెంకటరాజు గారి మీద, బాబురాజు గారి మీద, వీళ్ళందరి మీద కేసులు పెట్టి బెదిరించే సన్నివేశాలు కూడా చూసాము. అలా ఇటువంటి అలా ఏమనుకోవాలి, వాళ్ళు ఎంతసేపటికి ఎలా ఎదుటివాడి మీద దాడి చేయాలంటే మన వాళ్ళు సైలెంట్, అవును, నార్మల్ గా ఉంటారు వీళ్ళంతా. మరి వాళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టాలంటే ఇట్లాంటి మాటలు, ఇంట్లో భార్యలను తిట్టడం కానీ, తల్లిదండ్రులు అమ్మల్ని తిట్టడం, ఇట్లా మాటలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఆవేశపడతాడు, ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు. ఆ టైంలో ఎదురు దాడి చేయటం, అందులోనూ ఎలక్షన్ ప్రచారంలో అందరూ అక్కడ ఉండగా, అవును, ఇలా చాలా ఘోరం. వాళ్ళు ఏంటంటే రెచ్చగొట్టే ధోరణి, కవ్వించటం, కదిలించి వాళ్ళని మళ్ళీ తిరిగి ప్రతిదాడి చేయటం, ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న వీళ్ళని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మంచి ప్రభుత్వం కాదని అంటల్లా, కానీ చేతగాని ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకోకూడదు. ఈ రోజున ప్రజలు అదే కోరుకుంటున్నారు. మీరు చేతగాని ప్రభుత్వంగా కాదు, మన చేవేంటో వాళ్ళకి చూపించండి అని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే ఇబ్బంది గురయ్యి ఉన్నారు. మీరు అన్నట్లుగా ఎంతో మంది, అలా లెక్కలేదు. ఈ రోజున మనకు కనిపించేవి వినిపించేవి కొన్ని, కనిపించినవి చాలా ఉన్నాయి రాష్ట్రంలో. మరి అవన్నీ కూడా మరి ఈ రోజున పోలీసు వ్యవస్థ ఏదైతే వాళ్ళనే స్వయంగా తిట్టే స్థాయికి వీళ్ళు మీడియా ముందు వస్తే మరి పోలీస్ వ్యవస్థ ఎందుకు సైలెంట్ గా ఊరుకుంటున్నారు? భయమా? మీరు నిజాయితీగా నీతిగా పనిచేయట్లేదా? నిజాయితీగా మీ కాకి చొక్కా మీరు వేసుకోలేదా? నిజాయితీగా సంపాదించుకోలేదా కాకి చొక్కాని? మరి ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి?
వ్యవస్థను కాపాడుతున్న మీరు, వ్యవస్థను రక్షిస్తున్న మీరు. అంటే వాళ్ళ ప్రభుత్వంలో వచ్చే అదే పని చేసి అంటే వీళ్ళకి అలవాటు అయిపోయిందండి నాకు తెలిసినంత వరకు. అవును, అంటే అధికారుల్ని వాడుకుని ఎదుటి పార్టీ కార్యకర్తల్ని ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడానికి ఏ విధంగా అరాచకాలు సృష్టిస్తే మనం చూసాం. అన్ని విధాలుగా చాలా ఘోరంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలకి అదుపు లేకుండా పోయింది. ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని, అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తుల్ని. మరి కాబట్టి దానికి ఏ విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ రోజున చూసాం. ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కొత్త చట్టాలని, ఆ సెక్షన్స్ ని చేర్చి మరి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ముందుకు తీసుకెళ్తామని. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు, అక్కడ వాతావరణాన్ని భయానికి లోనయ్యి గర్భిణీ స్త్రీని సహితం అంత నిర్దాక్షిణ్యంగా, అంత రాక్షసత్వంగా అతను కాలుతో తన్నే విధంగా వచ్చే మరి ఎటుపోతుంది సొసైటీ? మరి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళంతా? మరి ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజున బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కలిసి ఏం పర్వాలేదు మళ్ళీ ఇంకా 10 మందిని వేసేయండి అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు మేకలు వేసేసారు, ఈసారి వాళ్ళు తలలు వేసేయండి అనే మెసేజ్ ఇస్తున్నాడు ఆయన ఇండైరెక్ట్ గా. వాళ్ళు చెప్పింది కూడా అదే కదండి ఆ రోజు అన్నారు. కాకపోతే ఇప్పుడు ఈయన ఇంకా ధైర్యాన్ని ఇస్తున్నాడు కదా వెళ్ళి నిలబడి. కాబట్టి ఇక్కడ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కలిసినంత మాత్రాన వాళ్ళు ఏమి అంతా ఇదైపోయి ఓ మా జగన్ అని ఉన్నాడని రేపు ఏదైనా చేసేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వార్నింగ్ ఇవ్వాలి. ఈ రోజున ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టాలి. ఎవరైతే ఈ రోజున కూటమి ప్రభుత్వానికి అధికార ప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళందరి చేత ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయించాలి, వాళ్ళ చేత వాయిస్ ఇప్పించాలి, వాళ్ళ చేత కఠినంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం వార్నింగ్ ఇది, ఎవరైనా సరే ఇలాంటి పనులు చేస్తే ఊరుకునేది లేదు అనేది ఒకసారి వాళ్ళకి చెప్తే బాగుండిద్ది అనేది ప్రజలందరూ కోరుకుంటున్నది. రైట్ అండి. నమస్తే.